నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. జనసేన అని తెలంగాణపై ఫోకస్ పెంచారా? ఏపీలో ఎన్డీలో భాగస్వామిగా ఉన్న పవన్ ఇప్పుడు తెలంగాణ సొంత రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారా? బీజేపీతో పొత్తు ఏపీ వరకే పరిమితమని కమలనాథులు స్పష్టం చేసిన వేళ జనసేన మాత్రం తెలంగాణలో తగ్గేదే లేదంటోంది. అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీకి సిద్ధమవుతోంది. అందులో భాగంగానే మిగతా పార్టీలు ఇంకా ఆలోచనలోనే ఉండగానే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని సైతం ప్రకటించింది. మరి పవన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అసలు వ్యూహమేంటి? బీజేపీకి ఇది ఎలాంటి సంకేతం? ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్షన్ మొదలైందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అయితే ఏపీ తరహాలో ఇక్కడ పొత్తులు ఉండవని బీజేపీ క్లారిటీ ఇచ్చింది. ఇది జనసేనకు కాస్త షాకింగ్ విషయమే అయినప్పటికీ పోటీ నుంచి మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెబుతోంది. గతంలోనే పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించారు. బీజేపీ కలిసి వచ్చినా రాకపోయినా జనసేన తనదైన మార్గంలో ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ మాటలను చేతల్లో చూపించారు. ఈ క్రమంలోనే అందరికంటే ముందుగా ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ గడల శ్రీనివాసరావును జనసేనాని ఎంపిక చేశారు. గతంలో రాష్ట్రంలో ప్రజారోగ్య సంచాలకులుగా పనిచేసిన గడల ప్రస్తుతం జనసేన అధికార ప్రతినిధిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ స్థానానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన ఇప్పటి నుంచే తన రాజకీయ అడుగులను మొదలుపెట్టిందని చెప్పాలి. సాధారణంగా ఎన్నికలు దగ్గర పడిన తరువాత ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటాయి. కానీ జనసేన మాత్రం అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించింది. అంటే ఓవైపు పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేయడం, మరోవైపు మిగతా పార్టీలపై రాజకీయ ఒత్తిడి పెంచడం లక్ష్యంగా కనిపిస్తోంది. అంతేకాదు తెలంగాణలో కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలకే పరిమితం కాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. మరో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని కూడా వారం రోజుల్లో ప్రకటిస్తామని పార్టీ నేతలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వచ్చే నెల 13న జనసేన శంఖారావం నిర్వహించేందుకు సిద్ధమవుతోందని సమాచారం. అంటే తెలంగాణలో పార్టీ కార్యకలాపాలను మరింత యాక్టివ్ చేయాలనేది పవన్ కళ్యాణ్ ప్లాన్ గా కనిపిస్తోంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే తెలంగాణలో జనసేన ఒంటరిగా ఎంతవరకు ప్రభావం చూపగలదు? బీజేపీతో పొత్తు లేకుండా ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు సాధించగలదు అని. ఇదిలా ఉంచితే పవన్ కళ్యాణ్ తెలంగాణ బీజేపీ కూడా ఒక రకంగా కొత్త సవాలే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో జనసేనతో కలిసి అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో మాత్రం పొత్తు ఉండదని స్పష్టం చేసింది. ఇప్పుడు జనసేన సొంతంగా అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో కమలనాథులు కూడా తమ వ్యూహాన్ని మార్చుకుంటారా అనే చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వ్యక్తిగత ఇమేజ్ ఉంది. యువతలో ఆయనకున్న క్రేజ్ ను పొలిటికల్ గా ఎంతవరకు ఓట్లుగా మార్చుకోవాలనేది కీలకం. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కూడా రాజకీయంగా ప్రాధాన్యత ఉన్నదే. దీంతో ఇలాంటి స్థానంలో జనసేన ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం ద్వారా తాము తెలంగాణ రాజకీయాల్లో సీరియస్ గా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంతో బీజేపీ ఏం చేయబోతోంది? జనసేనతో మళ్లీ చర్చలు జరుపుతుందా, లేక తెలంగాణలో సొంతంగానే ముందుకు వెళుతుందా? ఇవన్నీ రానున్న రోజుల్లో తేలనున్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేనకు కొత్త రాజకీయ దిశను చూపిస్తున్నారా అనే చర్చ ఇప్పుడు సాగుతోంది. బీజేపీతో పొత్తు లేకపోయినప్పటికీ ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తూ ఎన్నికల కార్యాచరణను ప్రకటిస్తూ పార్టీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలతో మొదలైన ఈ అడుగు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వరకు వెళ్లబోతుందని తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేనను ఏ స్థాయికి తీసుకెళ్తారు? బీజేపీతో దూరంగా ఉంటూనే సొంతంగా బలం పెంచుకుంటారా, లేక భవిష్యత్తులో మళ్లీ పొత్తు దిశగా అడుగులు పడతాయా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.